హలో! అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఇదొచ్చేసి ఇంకా సంక్రాంతి హాలిడేస్‌లో నా డే ఎలా ఉంటుంది అని చూపించే వ్లాగ్ అనమాట. కొద్దిగా లేట్‌గానే లేచాను. ఏమీ హడావుడి లేదు. అందరూ ఇంకా పడుకొనే ఉన్నారు అనేసి. అండ్ ముందు రోజు నైటే నేను పెసరపప్పు నానబెట్టుకున్నాను. ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌లో పెసరట్టు వేయబోతున్నాను. చాలామంది అగారో బ్లెండర్ ఎలా ఉంది అనేసి అడిగారు. ఫుల్ రివ్యూ నేను ఆల్రెడీ చేశాను. బట్ బ్రీఫ్‌గా చెప్తాను. ఇదొచ్చేసి నా సెకండరీ బ్లెండర్ అండి. దీంట్లో ఇడ్లీ పిండి బానే అవుతుంది. పెసరట్టుకి బానే అవుతది. బట్ దోసల పిండి చేసేటప్పుడు దీని మీద కొద్దిగా లోడ్ పడుతుందేమో అనిపిస్తదనమాట. ఎందుకంటే బియ్యం యాడ్ చేస్తాం గదా దాంట్లో. సో, నాకేమనిపించిందంటే సెకండరీ బ్లెండర్ కింద అలానే వెజిటబుల్ జ్యూసెస్‌కి, ఫ్రూట్ జ్యూసెస్‌కి ఎక్సలెంట్‌గా ఉంటది. బట్ ఇదే మీరు ప్రైమరీగా వాడాలి అంటే కొద్దిగా థింక్ చేసుకోండి. దీంట్లో డ్రై గ్రైండింగ్‌కి, వెట్ గ్రైండింగ్‌కి 2 డిఫరెంట్ డిఫరెంట్ బ్లేడ్స్ వస్తాయి. 2 డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్‌లో జార్స్ కూడా వస్తాయన్నమాట. నా దగ్గర ఆల్రెడీ మర్ఫీ రిచర్డ్స్ ఫుడ్ ప్రాసెసర్ ఉంది. సో, మేజర్‌గా నేను అదే వాడుతూ ఉంటాను పిండికి. లేదంటే గ్రైండర్ ఉంది నా దగ్గర. బటర్‌ఫ్లై గ్రైండర్ అదైనా వాడుతూ ఉంటాను. ఇది మెయిన్‌గా జ్యూసెస్‌కి వాడుతుంటాను. లాస్ట్‌లో రివ్యూ యాడ్ చేస్తాను. కావాలనుకుంటే ఒకసారి మొత్తం రివ్యూ చూడండి. అండ్ ఇదొచ్చేసి ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి అండ్ ఒక 4 ఫిష్ పీసెస్ ఉండే సాల్మన్‌వి. నిన్న చేసిన తర్వాత ఆ 4 మిగిలాయన్నమాట. అవి గూడా ఫ్రై చేసేసాను. గోరుచిక్కుడుకాయ ఫ్రై అన్నమాట. లంచ్ కూడా త్వరగానే ప్రిపేర్ చేసి పక్కన పెడుతున్నాను. ఎందుకంటే ఆఫ్టర్ లంచ్ నేను కొన్ని పిండి వంటలు పెట్టుకున్నానన్నమాట. ఇంకా ఇప్పుడొచ్చేసి లంచ్ అయిపోయింది. గట్టంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. డిష్ వాషర్ గూడా వేసేసాను. పిండి వంటలు చేసేటప్పుడు కాస్త నీట్‌గా పెట్టుకొని ప్రశాంతంగా మధ్యాహ్నం పూట చేసుకుంటే హాయిగా ఉంటదనమాట. హడావుడి లేకుండా ఉంటది. ఇవాళ నేను కజ్జికాయలు చేస్తున్నానండి. దానికోసం పావు కిలో కంటే ఎక్కువ మైదా పిండి తీసుకొని, దాంట్లో 1/4 కప్ మెల్టెడ్ ఘీ వేసుకున్నాను. కొంచెం వేడిదనమాట. ఇంకా ఒకసారి డ్రైగా కలుపుకున్న తర్వాత వాటర్ పోసి పూరీ పిండిలా కలిపేసుకోవాలి. నేను ఏ ఫెస్టివల్‌కైనా గానీ పిండి వంటలు, ఆ రోజు చేసే పాయసం, పులిహోర అవన్నీ గూడా ప్రతి పండక్కి చేస్తాను. పూజలు చేయడం ఒక్కటే చెయ్యను కానీ, క్రిస్మస్‌కైనా లేదా ఏ ఫెస్టివల్‌కైనా గానీ అన్నీ చేస్తా అనమాట. సో, ఇంకా సంక్రాంతికి అందరూ పిండి వంటలు చేసుకుంటారు కాబట్టి, మా ఇంట్లో గూడా డెఫినెట్‌గా పిండి వంటలుంటాయి. అండ్ ఇంకా పిండి అయితే రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసాను. లోపల ఫిల్లింగ్ రెడీ చేసుకుంటున్నాను. ఫిల్లింగ్ వచ్చేసి చాలా రకాలుగా చేస్తారు. బట్ మా ఇంట్లో మాత్రం మేము ఎండు కొబ్బరి పొడి ఉంటుంది గదా! దాంట్లో షుగర్ యాడ్ చేస్తాము. వైట్ షుగర్. ఈ 2 ఈక్వల్ క్వాంటిటీస్‌లో యాడ్ చేసుకోవాలనమాట. ఆ తర్వాత దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి యాడ్ చేసేసుకోవాలి. నాకైతే ఎక్కువగా కోకోనట్‌తో చేసిన స్వీట్స్ అంటే చాలా ఇష్టం. కజ్జికాయల్లో గూడా ఈ ఫిల్లింగ్ ఉన్నవంటే నాకు ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట. వీటిలో చాలామంది చాలా రకాలు పెడుతుంటారు. బట్ నా చైల్డ్‌హుడ్ మెమోరీస్ అన్నీ కొద్దిగా ఈ ఫిల్లింగ్‌తోనే ఉంటాయి. అందుకే నాకు ఇలా చేసుకొని తినడమే ఇష్టం అనమాట. చిన్నప్పుడైతే అసలు ఒకటి తిని ఆపేదాన్నే కాదు నేను. ఏ పిండి వంటలైనా గానీ, అరిసెలైనా, ఇవైనా 2, 3 తినేదాన్ని చక్కగా. ఇప్పుడేంటో ఒక్కటి తినగానే ఏంటో లావైపోతానేమో, హెల్త్‌కి మంచిది కాదేమో అని అన్నెసెసరీ థాట్స్ వస్తా ఉంటాయి కానీ, ఇంట్లో చేసినవి చిన్నప్పటి నుంచి తింటూనే ఉన్నాం కదా మనం. ఇంతకుముందయితే నేనెప్పుడు బయట బిస్కెట్స్, చాక్లెట్స్ తినేదాన్నే కాదు. మా ఇంట్లో ఎప్పుడు పిండి వంటలు ఉండేవి. ఎక్కువ ఇవే తినేదాన్ని. ఇంకా మా అబ్బాయికి మౌల్డ్‌లో పెట్టి ఎలా దీన్ని షేప్‌లో చేయాలో ఒక్కసారి చూపిచ్చాను. వాడికి కూడా హాలిడే కాబట్టి ఇలా ఇంక్లూడ్ చేశా అనమాట. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళతో ఇలాంటివి చేపిస్తూ ఉన్నామనుకోండి, ట్రెడిషనల్ వంటలు వాళ్ళకి కూడా పరిచయం అవుతాయి. అలానే కుకింగ్ అనేది ఒక మంచి స్ట్రెస్ బస్టర్ యాక్టివిటీ అనమాట. ఇప్పుడే గాదు ఫ్యూచర్‌లో కూడా ఈవెన్ జాబ్స్ చేసేటప్పుడు గూడా వాళ్ళకి స్ట్రెస్ ఉంది అనుకుంటే ఇంటికొచ్చిన తర్వాత స్క్రీన్ పక్కన పెట్టేసి ఒక హాఫ్ ఎన్ అవర్ వాళ్ళేదైనా మంచి వంట చేసుకొని తింటే అట్‌లీస్ట్ స్ట్రెస్ తగ్గుతుంది. అలానే కడుపు నిండా తింటారు గూడాను. అందుకే అమ్మాయిలైనా, అబ్బాయిలైనా గానీ మనం మన పిల్లలకి వంట నేర్పిస్తే బెటర్ అనమాట. రేపు దూరంగా ఉన్నా గానీ వాళ్ళు అట్‌లీస్ట్ కడుపు నిండా తింటారు. అండ్ చాలా చేసిచ్చాడసలు. ఒక్కటి గూడా విడిపోలేదు. చాలా వచ్చాయన్నమాట. వాడి హెల్ప్ ఉంది కాబట్టి నేను ఫాస్ట్‌గా చేయగలిగాను. త్వరగానే అయిపోయాయి నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే. టోటల్‌గా ఒక 20 అయ్యాయన్నమాట. నాకేమనిపించిందంటే అరే! ఒక 50 చేసుంటే బావుండేది. కొన్ని మా అమ్మోళ్ళకి కూడా ఇవ్వాలి గదా! ఏంటో కొన్నే చేశానేంటి అనిపించింది. బట్ సరే 4, 5 రోజులొస్తే చాలులే. వీళ్ళు ఇంట్లో ఉంటారు ఒక 4 డేస్. అన్ని రోజులొస్తే చాలు. తర్వాత మళ్ళీ గవ్వలు చేద్దాము అనుకున్నా అనమాట. వీటిలో కొన్ని తీసుకెళ్ళి రేపు అమ్మ వాళ్ళకి కూడా ఇవ్వాలి. పెద్ద సైజే వచ్చాయి. ఒకటొచ్చేసి మా అబ్బాయి డంప్లింగ్ లాగా చేశాడనమాట. మోమోస్ ట్రై చేద్దాము అనేసి. ఈ క్లిప్పొచ్చేసి ముందు రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో మురుకులు చేశాం మేము. దీని మెజర్‌మెంట్స్ వచ్చేసి
1 కిలో శనగపిండి, 1 కిలో బియ్యపిండి తీసుకున్నామండి. ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవాలి. ఈ బియ్యపిండి వచ్చేసి బియ్యం నానబెట్టి మిల్ పట్టిస్తారు కదా, అదనమాట. సో దానివల్ల మురుకులు చాలా బాగా వస్తాయి. స్టోర్ బాట్ దాంతో కూడా చేయొచ్చు. బట్ ఇది ఉంది అమ్మ వాళ్ళ ఇంట్లో. కారం ఇది ఎక్స్ట్రా వేస్తున్నాం అంతే, ఆల్రెడీ ముందు వేసేసింది. కారం, ఉప్పు, పసుపు, నువ్వులు, వాము ఇవన్నీ కలిపేసి వేసేయాలన్నమాట. వాము అయితే నాకు ఎక్కువ వేస్తేనే ఇష్టం. మినపప్పుతో కూడా చేస్తారు, బట్ అమ్మ వాళ్ళైతే ఎప్పుడు ఇలానే చేస్తారండి. మినపప్పుతో ఎక్కువగా ఆంధ్ర సైడ్ చేస్తారనుకుంటా. నేనైతే నెక్స్ట్ టైం ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్‌లో ఇలా వాటర్ కలిపేసి ఇలా డ్రైన్ చేయాలన్నమాట. అప్పుడు అల్లం వెల్లిపాయ ముక్కలు రాకుండా ఉంటాయి. ఫ్లేవర్ మాత్రమే వస్తది. చాలా టేస్టీగా ఉంటది. ఇలా వేడి నూనె గూడా పోస్తారనమాట. పోసేసి ఒకసారి డ్రైగా కలిపేసిన తర్వాత ఇంకా వాటర్ పోసేసి కలుపుకుంటారు. మురుకులు చేయడానికి ఇద్దరుంటే బావుంటదండి. ఒకళ్ళు కూర్చొని నొక్కిస్తూ ఉంటే, ఇంకొకళ్ళు ఫ్రై చేసేస్తే టకటక అయిపోతాయి. నిన్న మేము అలానే చేశామనమాట. అమ్మ కూర్చొని నొక్కిస్తూ ఉంటే నేను ఫ్రై చేసేసాను. సూపర్ ఫాస్ట్‌గా అయిపోయినట్లుగా అనిపిచ్చింది. అసలు అక్కడే కజ్జికాయలు చేద్దాం అనుకున్నాం కానీ, ఇంకా టైం సరిపోలేదు. నేను ఇంక ఇంటికొచ్చేసాననమాట. నెక్స్ట్ డే ఇంట్లో చేశాను. ఏదైనా గానీ మన పిండి వంటల్లో ఉన్నంత టేస్ట్ అసలు బయట ఫుడ్‌లో ఉండనే ఉండదు. నాకు ఇంతకుముందు అసలు వంటలొచ్చేవి కాదు. ఒకసారి యూఎస్ వెళ్ళిన తర్వాత ఇంక నాకు అర్థమైంది వంట నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనేసి. ఇవొచ్చేసి మౌల్స్ అండి. ముందు రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే తీసుకొచ్చాను. నా దగ్గరైతే ఇవి లేవు. కజ్జికాయలదిది. ఇంకోటేమో గవ్వలదనమాట. గవ్వలు గూడా నేను డెఫినెట్‌గా నెక్స్ట్ వీక్ చేస్తాను. నేను హాస్టల్‌లో ఉన్నప్పుడైతే ఇంటి దగ్గర నుంచి బోలెడన్ని పిండి వంటలు తీసుకొని వెళ్ళేదాన్ని. మా రూమ్‌మేట్స్ అందరికీ కూడా నా పిండి వంటలంటే చాలా ఇష్టం ఉండేదనమాట. యూఎస్‌లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా బాగా క్రేవింగ్ వస్తే బయటికి వెళ్లి తెచ్చుకున్నా గానీ, మన ఇంట్లో ఉన్న టేస్ట్ వచ్చేది గాదు. ఎక్కువగా ఏంటంటే అక్కడ నార్త్ ఇండియన్స్‌కి కూడా నచ్చేలాగా ఉంటాయన్నమాట. కొంచెం స్పైస్ తక్కువగా అలా. ఎంతైనా మన ఫ్లేవర్ వచ్చేది గాదు. అందుకే నేనింకా స్లోగా అన్ని పిండి వంటలు నేర్చేసుకున్నాను. ఇంకా కాకరకాయ పులుసుతో లంచ్ చేశాను. కొన్ని కర్రీస్ మా హస్బెండ్ తినరు. అలాంటివి నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా ఆ రోజు లంచ్ అక్కడ చేస్తాను అన్నప్పుడు అవి ప్రిపేర్ చేస్తా ఉంటారక్కడ. అవి అక్కడ తినేసొస్తా అనమాట. అండ్ ఇంకా ఇలా చకచకా ఫినిష్ చేసేసామండి. ఇంకా అమ్మ వాళ్ళ అరటి చెట్టుకి గెల వచ్చింది. సో, అది కొన్ని రోజులు అలా పేపర్‌లో చుట్టేసి పెడితే పండిందనమాట ఇప్పుడు. సో, చక్కగా పండగ టైంకి పండింది అనుకున్నాము. చాలా టేస్టీగా గూడా ఉన్నాయి. సో, కొన్ని తీసుకొని నేను ఇంటికి తీసుకొచ్చాను. అందరికీ కూడా నచ్చాయి. ఇంకా ఈవినింగ్ కజ్జికాయలు చేయడం అయిపోయిన తర్వాత గట్టంతా గూడా క్లీన్ చేసేస్తున్నాను. మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ నేను ఒక రౌండ్ డిష్ వాషర్ వేసేసానండి. ఇంకా ఇప్పుడు మళ్ళీ కొన్ని డిషెస్ అయ్యాయి. డిన్నర్‌కి ముందు మళ్ళీ ఒకసారి వేద్దాం అనుకుంటున్నాను. సో, మెయిడ్ మానేసిన తర్వాత కొన్ని రోజులు నాకు చాలా కష్టంగా అనిపిచ్చింది. బట్ తర్వాత నాకు అలవాటయిపోయింది. ఒక సిస్టమ్ అనేది ఫార్మ్ చేసుకున్న తర్వాత అలవాటయిపోయిందనమాట. ఇంకా పిండి వంటలు చేసిన తర్వాత స్టవ్ మీద చాలా ఆయిల్ పడుతుంది. అది అప్పటికప్పుడు తుడిచేసుకోవడమే బెటర్. సో, ఇమ్మీడియేట్‌గా తుడిచేసి ఒక్కసారి గట్టు కూడా క్లీన్ చేస్తున్నాను. ఆ తర్వాత టీ కూడా పెట్టాననమాట. ముందైతే కజ్జికాయలు టేస్ట్ చెయ్యలేదు. ఫస్ట్ టీ తాగి ఆ తర్వాత టేస్ట్ చేశాము. చాలా బాగా కుదిరాయసలు. 4 డేస్‌లో ఖచ్చితంగా అయిపోతాయి. 3 డేస్‌లోనే అయిపోవచ్చు. సైజ్ పెద్దగా ఉంది కాబట్టి మేబీ ఒక్కొక్కటే తింటాం మేము. చిన్నప్పుడైతే అసలు నేను ఎన్ని తినేదాన్నో అసలు. ఇంట్లో చేసిన పిండి వంటలు, బయట ఫుడ్ అసలు చాక్లెట్‌లు, బిస్కెట్‌లు తినడం చాలా తక్కువనమాట చిన్నప్పుడు. ఇంకా యాలకుల పొడి చేశాను గదా, వాటి మొత్తం పైన పొట్టు ఉంటుంది గదా, అదంతా గూడా నేను టీ పొడిలో వేసేసాను. సో, ఆ ఫ్లేవర్ అంతా గూడా వాటికొస్తుంది. టీ పెట్టుకున్నప్పుడు యూజ్ చేసేసుకోవచ్చు అనేసి. సో, ఇంకా టీ పెట్టేసా అనమాట. ఈవినింగ్ టీ అయితే పడాల్సిందే. యాక్చువల్‌గా ఇవాళ చాలా టైరింగ్‌గా గూడా అనిపిచ్చింది. చాలా వర్క్ కూడా ఉండే అనమాట. అండ్ ఇంకా డిష్ వాషర్‌ని అన్‌లోడ్ చేశాను. మధ్యాహ్నం వేశా అన్నా గదా, దాన్ని మొత్తం అన్‌లోడ్ చేశా అనమాట. మొన్న నేను నుమాయిష్ వీడియో పెట్టానండి. అది 1,00,000 ప్లస్ చూసారనమాట. 1,30,000 మెంబర్స్ వరకి చూసారు. అందులో ఒక్క ఇన్ఫర్మేషన్ మాత్రం నేను చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే గూగుల్ పే, ఫోన్‌పే ఉంటాయి గదా, అవి ఒక్కోసారి కొన్ని షాప్స్‌వి పనిజేయట్లేదు. కొంతమందేమో 4 తర్వాతే పనిజేస్తాయని చెప్పారనమాట. అందుకనే క్యాష్ తీసుకొని వెళ్ళడం బెటర్ అండి. లాస్ట్‌లో ఆ వీడియో లింక్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఈ ఒక్క పాయింట్ చెప్పడం మర్చిపోయా అనమాట. క్యాష్ తీసుకొని వెళ్ళండి అనేసి. సో, ప్లీజ్ టేక్ క్యాష్. అండ్ ఇంకా మిగిలిన ఇన్ఫర్మేషన్ మొత్తం గూడా ఆ వీడియోలో ఉంటుంది. ఇంకా నైట్ డిన్నర్‌కి పావు బాజీ ప్లాన్ చేస్తున్నాను. సో, మొత్తం ప్రెప్ చేసి పెట్టుకుంటే తినే టైంకి టకటక స్టార్ట్ చేయొచ్చు అనేసి.
అంతా ప్రిపరేషన్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. దీంట్లో బాయిల్డ్ పీస్ వేసాను, ఒక టొమాటో వేసాను, 2 క్యాప్సికమ్ పీసెస్ వేసేసి రఫ్‌గా చాప్ చేసి వేసాను. అండ్ ఇలా ఒక 2, 3 సార్లు వీటిని పల్స్ చేసుకుంటే చిన్న చిన్న పీసెస్ అయిపోయాయన్నమాట. నేను మర్చిపోయానసలు ఏదో హడావుడిలో ఉండి. ఆనియన్స్ కూడా ఇందులో వేసేస్తే అయిపోయేది, సన్న పీసెస్ అయిపోయేది. ఏంటో ఆలోచిస్తూ ఓన్లీ వెజిటబుల్స్ వరకే ఇలా సన్న పీసెస్ చేశాను. ఆనియన్స్ ఏమో చేత్తో కట్ చేశాను అనమాట. సో, ఎక్కువ టైర్డ్ అయిపోవడం వల్ల అలా అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇవాళొచ్చేసి నేను బ్రాస్ ఐటెమ్స్ క్లీన్ చేయడం గూడా పెట్టుకున్నాననమాట. సో, అందుకనే కొంచెం ఎక్కువ పని అయింది అన్నట్లుగా అనిపిచ్చింది. బట్ ఓకే. కొన్ని డేస్ ఇంక అట్లా ఉంటాయి. ఒక డే బిజీగా ఉందనుకోండి, నేను ఆటోమేటిక్‌గా నెక్స్ట్ డే కొంచెం లైట్‌గా ఉండేలా పెట్టుకుంటాను. రేపు ఇంత కుకింగ్ చెయ్యను నేను. రేపు చాలా రెస్ట్ తీసుకుంటాను. అందరూ ఇంట్లో ఉంటే ఆ రోజు పావు బాజీ యాప్ట్‌గా అనిపిస్తది నాకు. ఎస్పెషల్లీ వింటర్ నైట్స్‌లో. ఇది అలా వేడి వేడిగా ఉన్నప్పుడే తినాలి. బాక్సెస్‌లో పెట్టడానికి కుదరదు. అలానే అందరూ తినడానికి రెడీగా ఉన్నప్పుడే బావుంటదనమాట. సో, హాలిడేస్‌లోనే ఎక్కువగా చేయడానికి ప్రిఫర్ చేస్తాను. మా అబ్బాయికి చాలా ఇష్టం అనమాట. సో, వాడింకా ఇంట్లో ఉన్నాడు కాబట్టి అలా కొంచెం వీకెండ్ అన్న ఫీలింగ్ రావాలి, హాలిడేస్ అన్న ఫీలింగ్ రావాలి అనేసి ఇది పెట్టుకున్నాను. అండ్ ఇంకొకటేంటంటే నుమాయిష్‌లో నేనేమి కొనలేదు అనేసి చాలా కామెంట్స్ వచ్చాయి. మరి మీరేం కొనలేదేంటి అనేసి. లాస్ట్ టైమ్ నేను మా చెల్లి ఎళ్ళామనమాట. ఈసారి నేను ఒక్కదాన్నే వెళ్ళాను, తను బిజీగా ఉండి. సో, దానివల్ల ఏంటంటే నా దగ్గర ఆల్రెడీ హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. అండ్ ఇంకా ఏవైనా నేను తీసుకున్నా గానీ ఆ బ్యాగ్స్ మోస్తూ ఉండాలి గదా! బ్యాగ్స్ మోయడము, షాపింగ్ చేయడము, షూట్ చేయడము ఇవన్నీ కూడా ఒక్కళ్ళే చేయడం చాలా కష్టం. అండ్ మోర్ ఓవర్ ఒక్క బర్త్‌డే డ్రెస్ తప్ప నాకు స్పెసిఫిక్‌గా ఇంకా కొనాలి అన్నలాంటివి ఏం లేవు నా లిస్ట్‌లో. అక్కడ ఐటెమ్స్ అన్నీ బావున్నాయి. బట్ నా లిస్ట్‌లో ఏమీ లేవనమాట. సో, జస్ట్ వెళ్ళా కదా అని కొనడం గాకుండా జస్ట్ చూసేసొచ్చాను. వీలైతే మళ్ళీ ఇంకా ఏప్రిల్ 15థ్ లోపు మళ్ళొకసారి వెళ్తాను. ఒక బర్త్‌డే డ్రెస్ ఒకటి కొనాల్సుండే. అది ఇంకా వెళ్తేనేమో అక్కడ కొంటాను. లేదంటే ఇంక బయట ఏదో ఒక షాప్‌లో కొంటా అనమాట. ఇంక సో, అదే నేను ప్రాపర్‌గా షూట్ చేయాలి అంటే నా చేతిలో షాపింగ్ బ్యాగ్స్ ఉండగూడదు. జస్ట్ ఆ ఒక్క రీజన్ వల్లే నేను అసలు షాపింగ్ జోలికే వెళ్ళలేదు. బట్ వాళ్ళని ఊరికే అడిగాను గూగుల్ పే అవన్నీ పనిచేస్తున్నాయా అనేసి. ఈవెన్ టికెట్ తీసుకునే దగ్గర కూడా గూగుల్ పే పనిచేయలేదు ఆ రోజు. సో, ఆ ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఆ వీడియోలో నేను మిస్ చేశాను. అండ్ ఇంకా పావు బాజీ అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు కర్రీ స్టార్ట్ చేయాలి. కర్రీ సిమ్‌లో అవుతూ ఉండాలనమాట. టైం పడతది కొద్దిగా. ఎంత సేపు సిమ్‌లో ఉడికితే అంత మంచి ఫ్లేవరొస్తది. సో, దాన్నలా పెట్టేసి ఇంకా డిష్ వాషర్ వేసేసా నేను ఈ టైంలో. ఇలానే ప్లాన్ చేసుకుంటా అనమాట నేను. అన్నెసెసరీగా కిచెన్‌లో నించోకుండా ఒక పని అవుతూ ఉంటది. ఆలోపు ఇంకా వేరే పనులు గూడా ఫినిష్ చేసేసుకుంటాను. కర్రీ వేడి వేడిగా అయ్యి రెడీగా ఉంది. ఇంకా ఒక పెద్ద పాన్ పెట్టేసి ఇలా పావ్స్ అన్నీ గూడా చక్కగా ఫ్రై చేసేసాను. 2 సార్లు ఫ్రై చేస్తే అందరికీ సరిపోయాయి. చకచకా అయిపోయిందనమాట. అండ్ ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత నేను బ్రాస్ ఐటెమ్స్ అన్నీ గూడా క్లీన్ జేసుకోవడానికి పెట్టుకున్నాను. అండ్ పండగొస్తుంది గదా! అందుకనే కొంచెం క్లీన్‌గా ఉంటే బావుంటదనేసి పెట్టుకున్నాననమాట. నేను పూజ తప్ప అన్నీ చేస్తానండి. నాకలా అనిపిస్తదనమాట అన్నీ ఫాలో అవ్వడము. సో, పీతాంబరి వేసి తోముతున్నాను. ఎంత నీట్‌గా అనిపిచ్చిందో తర్వాత అసలు. పనెక్కువైనా గానీ చాలా హ్యాపీగా, సాటిస్ఫైయింగ్‌గా అనిపిచ్చిందనమాట. సో, అదండి ఇవాల్టి వ్లాగ్. మీ డేస్ ఎలా గడుస్తున్నాయి? మీరు పండగ ఎలా చేసుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఎవ్రీడే మార్నింగ్ 10:00కి మంచి మంచి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి మన ఛానెల్‌లో. తప్పకుండా వాచ్ చేయండి అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో, ఓకే అండి. మళ్ళీ రేపు కలుద్దాం. టేక్ కేర్. బాయ్.